అందరికీ నమస్తే. నేను సైరే మామిడి ఎస్మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జరిగింది, నామినేషన్లు కూడా వేయడం జరిగింది. సో ఈ రోజు విత్డ్రాలు పార్టీ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 9వ వార్డులో చాలా ఉత్కంఠభరితంగా లాస్ట్ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీని దక్కించుకున్నారు బండారు వెంకన్న మంగమ్మ గారు. సో ఈ వార్డుకు ఒక స్పెషల్ ఉంది, ఎందుకంటే ఈ 9వ వార్డులో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా చేశారు కాబట్టి ఈ వార్డు గురించి చాలా ఉత్కంఠంగా జరిగింది. సో అడిగి తెలుసుకుందాం వీళ్ళకు టికెట్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది, వీళ్ళకి పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో మీకు 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది కన్నా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది, మీకు పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? పార్టీ నుంచి ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉంది. పార్టీ పెద్దలకు నమస్కారాలు. పార్టీ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. మా వార్డు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు. అన్న నువ్వు కావాలి మాకు, నువ్వైతే డెవలప్ చేయగలుగుతావు, ఎవరైనా డెవలప్ చేయలేకపోతారు, నువ్వు కావాలి మాకు మా కార్యకర్తలంతా కోరుకోవటం జరిగింది. దాని గురించి కాంగ్రెస్ పార్టీలో చేరినాం మేము. పెద్దలు కూడా పిలిచి మీకు సపోర్ట్ ఉంది, నువ్వైతే గెలవగలుగుతావు, నీకే టికెట్ ఇస్తామని పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు వేనారెడ్డి గారు, మన సర్వోత్తం రెడ్డి గారు వీళ్ళంతా పిలిచి నాకు నువ్వైతే గెలుస్తావు, ఖచ్చితంగా నీకు టికెట్ ఇస్తామని నాకు సపోర్ట్ చేసి టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టే 9వ వార్డు అంటే ఒక స్పెషల్ అనుకోవాలి, ఎందుకంటే అన్ని వార్డులు ఏమో వేరు, ఈ వార్డు వేరు. 9వ వార్డులో ఇంత ముందు మున్సిపల్ చైర్పర్సన్ ఉన్న పేరుమోన అన్నపూర్ణ గారు ఇక్కడ ఉన్నారు కదా. సో ఈ వార్డు నుంచి చేయాలంటే కొంచెం ఆలోచించాలి. అలాంటి ఒత్తిడి మీరు ఏమన్నా ఒత్తిడికి ఫీల్ అవుతున్నావు? మా ప్రజల నుంచి స్పందన వస్తుంది. మన వార్డు చైర్మన్ ఉన్నా కూడా డెవలప్ చేయలేకపోయింది, నువ్వు రావాలి, నువ్వు డెవలప్ చేయాలి, మన వార్డు డెవలప్ చేయాలి, నువ్వైతేనే చేయగలుగుతావు, నువ్వు పార్టీలకు పోవాలి, నువ్వు కౌన్సిలర్ కావాలి, మాకు వార్డు డెవలప్ చేయాలని చాలా బయటికి వెళ్తే అందరు ప్రజల కాంచి స్పందన వస్తుంది. అందరు కార్యకర్తలు వచ్చి అన్న నువ్వు రావాలి, నువ్వు తప్పకుండా ఉండాలి అని సపోర్ట్ చేయడం జరిగింది. నాకు ఈ రోజు దాకా కూడా నిన్న నుంచి అందరూ వస్తున్నారు పోతున్నారు. మా ఏంది అందరు సూర్యాపేట మొత్తం ప్రకటించారు, మనకెందుకు ప్రకటించలేదు అని ఉదయం నుంచి కూడా నిన్న నుంచి మా కార్యకర్తలు మొత్తం మా ఆఫీస్ చుట్టూ ఇంటి చుట్టే ఉంటారు, వస్తున్నారు పోతురు, మళ్ళీ కూర్చుంటారు. అన్న ఏమైంది గంటకు అడుగుతారు. మా పార్టీ పెద్దలకు చాలా ధన్యవాదాలు. నన్ను చూసి నాకు టికెట్ ఇచ్చినందుకు, వాళ్ళ నమ్మకాన్ని, మా వార్డు ప్రజల నమ్మకాన్ని నేను తోచిపోకుండా నేను గెలిచి మా ప్రజలకు, మా పార్టీ పెద్దలకు, మా దామోదర్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తాం మా వార్డు గెలిచి. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే 9వ వార్డులో మీరు బాగా గమనించిన సమస్యలు ఏంటన్నా? డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, రోడ్లు ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లం, వీధి లైట్లు ప్రాబ్లం ఉంది, దోమల ప్రాబ్లం ఉంది. మెయిన్ దోమలు ఎక్కువ, సాయంత్రం 6 కానించి బాగా దోమల ప్రాబ్లం. గంజాయి తాగి పిల్లలు ఎక్కువైపోయాయి, ఇవన్నీ ఎక్కువైపోయినాయి, అరాచకాలు ఎక్కువైపోయినాయి. అంత ఈ మధ్యన కొద్దిగా అరాచకాలు కూడా జరిగినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా వార్డు ప్రజలు మొత్తం ఇట్లా సమస్యలు మొత్తం చెప్పుకొని ఇదంతా మనం చేసుకుందాం, నిన్ను గెలిపించుకుంటాం, నిన్ను గెలిపించుకొని ఇవన్నీ పరిష్కారం చేసుకుందాం అనటం జరిగింది. సో మీరు వాస్తవం చెప్పాలంటే ఇది ఒక వరల్డ్ కప్ లాస్ట్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ కంటే ఎక్కువ ఉత్కంఠ లేపింది. వరల్డ్ కప్ చూసిన దానికంటే వరల్డ్ కప్ చూస్తే మనం ఒక్కళ్ళమే చూస్తాం ఇంట్లో. వీడికి నాకు 50 మంది 100 మంది వచ్చి ఏమైంది నేను ఫోన్ చేతిలో పట్టుకొని మనకి 5 నిమిషాలు 10 నిమిషాలు అని నిన్న నుంచి ఇప్పటిదాకా మాకు కన్ఫర్మ్ అయిన దాకా అసలు ఏందన్నా ఇంత టెన్షన్ ఏందని. మాకు ఇన్ని రోజుల నుంచి మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం, మా పాత ఇల్లు పక్కనే. ఆ నుంచి మళ్ళీ ఇక్కడ యువతల పక్క వార్డులో ఉండే మా చిన్నప్పుడు మా నాయనది, తర్వాత యువతల వార్డుకు రావడం జరిగింది. వచ్చిన కానీ అసలు రాజకీయం అంటూ మాకు అసలు ఇట్లా ఎప్పుడు చూడలేదు. ఎక్కడ ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి పోతుంది, ఎవరు గెలుస్తారో తెలియదు లాస్ట్ గెలిచిన దాకా. ఇప్పుడు మా వరల్డ్ కప్ మొన్నటి దాకా కబడ్డీ చూసినాం. కబడ్డీ చూస్తే ఈ ఒక్కటి పట్టుకుంటే ఈయన గెలుస్తాడు అన్నది అంత టెన్షన్ మొదలైంది. మా బజార్, మా వార్డు ప్రజలు మొత్తం రాత్రి నుంచి నైట్ 12 దాకా ఒక్కరు కూడా పోవట్లేరు ఇంటికి. నైట్ 12 అయితేనే ఇక వద్దు పండుకోపోండి, రేపు వస్తుంది అంటేనే పోయి పండుకోరు. ఇదంతా నాకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రజలను కూడా నన్ను గెలిపిస్తే వాళ్ళని టికెట్ మీకు కన్ఫర్మేషన్ అయింది అనే వార్త తెలవగానే మీకు 9వ వార్డు మీ ప్రజల నుంచి కానీ మీ అనుచరుల నుంచి కానీ ఎలాంటి స్పందన? చాలా చాలా సంతోషపడ్డారు. మా వార్డులో
మా ప్రజలు మా కార్యకర్తలు మొత్తం చాలా సంతోషపడ్డారు. చాలా సంబరాలు చేసుకుంటారు. ఆపినాం. గెలిచిన వాతావరణమే కనబడుతుంది. ఇప్పుడు మాకు గెలిచినప్పుడు ఎట్లుంటో తెలియదు కానీ ఇప్పుడు గెలిచిపోయినాం మేము ఆల్రెడీ. మాకు టికెట్ రావడం మేము గెలిచిపోయినట్టు ఫీల్ అవుతున్నాం. మాకు టికెట్ రావడమే మా కార్యకర్తలంతా మనం గెలిచినాం అన్నట్టు ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మనమే గెలుస్తామన్నా, మనకేం కాదు, మేమున్నాం, మేము చూసుకుంటామని అందరు వచ్చి చెప్తారు నాకు. అన్న ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి సూర్యాపేటని అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్ పార్టీ అనే భరోసాతోని వాళ్ళు ఇప్పుడు బరిలోకి వస్తున్నారు. బీజేపీ పార్టీ ఏమో సెంట్రల్ లో మేము గవర్నమెంట్ లో ఉన్నామని వాళ్ళు భరోసాతో వస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మీరు ఏ భరోసాతో ప్రజల్లోకి వెళ్తున్నారు? మాకు డెవలప్ చేస్తాడనే నమ్మకంతో ఇవన్నీ పథకాలు ఇస్తుంటే చూస్తున్నాం. సరే ఇవి మనకు పైన స్టేట్ల పథకాలు, ఉచిత పథకాలు, సన్న బియ్యం, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఇంకా ఎమ్మెల్యే టికెట్లు ఇవన్నీ వస్తుంటాయి. ఇంకా డెవలప్ అయిద్దని మేము ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంకా డెవలప్ చేస్తుందని మేము ఆశిస్తున్నాం. దాని గురించి మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మీ మేడం గారు ఇక్కడ 9వ వార్డులో కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత అంటే మీ వార్డులో నాకంటూ మీరొక మెయిన్ సమస్య ఉంది, నేను చెయ్యాలి, ప్రజలకి ఈ విషయంలో బాగా సఫర్ అవుతారు అనే ఏమన్నా డ్రీమ్ ఉందన్నా మీ వార్డుకి ఏం చేయాలని? అన్న, రోడ్లు కరెక్ట్ లేవు, రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, ఈది లైట్లు ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్, ఈది లైట్లు, పేదలకు ఇండ్లు రావాలి. చాలా మంది పేదలు ఉన్నారు. చాలా వెనకబడ్డ వార్డు 9వ వార్డు అంటేనే దళిత వార్డు. చాలా పేదోళ్ళు ఉండ్రు, ఇండ్లు రాని వాళ్ళు చాలా మంది ఉండ్రు. ఎక్కడి నుంచో వచ్చి కిరాయిలకు కూడా ఉన్నోళ్ళు ఉండ్రు. 1000 రూపాయల కిరాయి, 1500 కిరాయికి ఉన్నోళ్ళు ఉండ్రు. ఇక్కడ వాళ్ళకు ప్రభుత్వం తరఫున ఏ పథకాలు ఉన్నాయో అవి నేను తీసుకొచ్చి వాళ్ళకు చేయాలని చూస్తున్నా. పింఛన్ రాని వాళ్ళకు పింఛని, మహిళలకు అన్ని రకాలుగా ఆదుకుందామని నా ఆలోచనతో వచ్చిన. సో మీకు పార్టీ నుంచి ఎలా సపోర్ట్ ఉందన్నా? సర్వోత్తమ్ రెడ్డి గారు కాంచి, వేనారెడ్డి గారు కాంచి, పోత్ భాస్కర్ కాంచి, గుడిపాటి నరసన్న కాంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అందరి నుంచి మంచి స్పందన ఉంది. నువ్వు గెలుస్తావు తమ్ముడు, నీకే టికెట్ అని. ఎక్కువ రోజులు లేదు, 15 రోజుల నుంచే నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మా వార్డు కార్యకర్తలు నన్ను కోరుకోవటం జరిగింది. నేను వేనారెడ్డి గారికి, సర్వోత్తమ్ రెడ్డి గారికి అడిగి పోయి కలిసిన. తమ్ముడు నీకే అవుద్ది, నీకు సపోర్ట్ అక్కడ మేము సర్వే చేయించినాం, సర్వే ప్రకారం టికెట్ ఇస్తాం, ఎక్కువ నీకే ఉంది, నీకే టికెట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది. చంద్రారెడ్డి గారు మా ఫ్రెండ్, చంద్రారెడ్డి మా బెస్ట్ ఫ్రెండ్ గారు, చంద్రారెడ్డి గారు నేను పోయినాం, వాడు మాట తీసుకున్నాం, వచ్చినాం. ఆ రోజు నుంచి తమ్ముడు నీ పని నువ్వు చూసుకో, సర్వే చేస్తున్నాం, సర్వే ప్రకారం ఎవరికి మంచిగా ఉంటే వాళ్ళకే ఇస్తాం టికెట్ అని చెప్పారు. అన్న ఇప్పుడు టికెట్ రాకుండా కొంచెం అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళని మీరు ఏ విధంగా కలుపుకుపోతాం? అంతా మన వాళ్ళ లెక్కనే, అంతా సోదర భావంతో మన పార్టీ మనం గెలుచుదాం, మనం డెవలప్ చేసుకుందాం, ఎవరిని తీసేసేది లేదు, అందరిని కలుపుకొని పోతాం. అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ జెండా 9వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ఆలోచనతో ఉన్నాం. అందరు కలిసి 9వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరాలని మా కార్యకర్తలందరూ సపోర్ట్ ఉంది నాకు. మేము కూడా అందరం గట్టి పోటీ చేద్దామని ఆలోచన. కలిశారన్నా అంటే టికెట్ రాని వాళ్ళకు అసంతృప్తి వాళ్ళని కలిసాం. శేఖర్ మేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిండు. ఆయన కూడా ఫస్ట్ నుంచి 2 సార్లు 3 సార్లు ఓడిపోవడం జరిగింది. సరే వాళ్ళకి ఏమైందేమో, ప్రజలు వాళ్ళకు ఎట్లా సర్వే వచ్చిందో, మాకు అతనికి ఎలాంటి విభేదాలు లేవు. మేము అతన్ని కలవటం జరిగింది. అన్న కలుసుకొని పోదాం తమ్ముడు, మనం చేసుకుందాం, ఓకే, మనకి ఏం లేదు, అంత ప్రజలకు పోయి ఓటేపించుకుందాం, మనం గెలుచుదామని అతను కూడా చెప్పిండు. మనకు ప్రాబ్లం ఏం లేదు తమ్ముడు అని చెప్పిండు. సో అన్న మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా 9వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? నా గురించి అందరికీ, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన, నా గురించి అందరికి తెలుసు. వాళ్ళకు ఏ పథకం వచ్చినా ఏదొచ్చినా ప్రజలకు అందేటట్టు చేస్తా. నేను ప్రతి విషయం ప్రజలతో పంచుకుంటాను. వార్డు 2 రోజులకు 3 రోజులకు అందరినీ కలుస్తా. ప్రతి సమస్య తెలుసుకొని సమస్యకు నా కౌన్సిలర్ వల్ల అయ్యే పని నేను చేస్తా. కాని పని వాళ్ళు కోరుకుంటే నేను చేయలేను, అయ్యే పని నేను చేస్తా. ప్రభుత్వం పథకాలు అయ్యి ఉన్నాయో, కౌన్సిలర్ వల్ల ఏ పనులు అయితే ఆ పనులు మొత్తం చేయాలని నా ఆలోచన ఉంది. అందుబాటులో ఉంటాం. అంటే కొందరు జనరల్ గా గెలిచిన తర్వాత ఇంట్లో పోయి పైన నిలబడి కింది నుంచి చూస్తాడు, కొందరు సీసీ కెమెరాలు చూసుకుని వాడు వచ్చి నిలిపోరమని చెప్పి ఇలాంటి యాటిట్యూడ్ చూపిస్తుంటారు. మరి ప్రజల్లో ఇప్పుడున్న విధంగానే మీరు ఇలాగే అందరితో పాటు కలిసిపోయి ఉంటారా? ఇప్పుడు మేము ఇక్కడ మా స్థాయి ఏందో తెలుసు, మేము ఎలా ఉంటామన్నది తెలుసు. వీళ్ళకు డబ్బులున్నా ఎట్లా ఉంటారా, డబ్బులు ఉన్నాయా లేవా, మంచివాడా చెడ్డోడా అన్నది తెలుసు. ఇప్పుడు ఎట్లా ఉంటున్నామో గెలిచినాక కూడా దీనికంటే ఎక్కువగా తగ్గి ప్రజలను మమేకంగా చేసుకొని పోతాం మేము. సూపర్, ఎక్సలెంట్. ఓకే, సో మేడం చెప్పండి, మీకు 9వ వార్డు నుంచి అని మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? మాకు సంతోషం అనిపిస్తుంది సార్.
అనుకున్నారా మేడం టికెట్ వస్తుందని? వస్తుందని అనుకున్నాం సార్, మాకు నమ్మకం ఉంది. నమ్మకం ప్రజల పట్టాల అందరు వచ్చిపోతురు. మేము వస్తాం, మేము ముందు ఉంటాం, మీరు ముందు ఉంటారు, మేము వెనుకుంటాం అని మాకు సపోర్ట్ ఇచ్చింది. చాలా సపోర్ట్ ఇచ్చింది సార్. కాంగ్రెస్ పెద్దల నుంచి ఎలా ఉంది సపోర్ట్? చాలా పెద్దగా ఉంది సార్, మాకు సంతోషం. అందరికీ వందనాలు. మా 9వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు. మా పార్టీ పెద్దలకు సర్వోత్తమ్ రెడ్డి గారికి, వేనారెడ్డి గారికి, పోతు భాస్కర్ గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి, మా నరసన్న గారికి నమస్కారాలు. మా వార్డు ప్రజలందరికీ చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా నా యొక్క ప్రార్థన. ఆల్ ద బెస్ట్. అండ్ వార్డును మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నానన్న. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మీరు విని సమస్యలు మంచిగా పరిష్కరించి వార్డుని నెంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. 9వ వార్డుకి సంబంధించి ఇక్కడ నల్గొండ మణి గారు ఉన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు నుంచి వీళ్ళకు బండారు మంగమ్మ గారికి టికెట్ రావడం జరిగింది. ఈ సందర్భంగానే వారిని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ఇటువరకు ఉన్న చైర్మన్ ప్లస్ కౌన్సిలర్ మాకేం చేయలేదు, కానీ ఈ ద్వారా చేయించుకోవాలని మేము కావాలని నిలబెట్టుకున్నాం. వార్డు నుంచి అందరికీ నమస్కారాలండి. ఇంతకు ముందు మాకు చైర్మన్ ఉంది కాబట్టి వార్డుల సమస్య అయినా ఏదైనా రోడ్లైనా ఏమి పోయలేదు కాబట్టి ఎత్తి మంచోడు మాకు పని చేసేదేమని ఆశ పెట్టి ఈయన కాడికి వచ్చి మేము నిలబడమని మేమే ఆయన ఇంట్లో ఉన్నాయని మేమే నిలబెట్టినాం. ఓటు వేసి కూడా మేము గెలిపిద్దామని ఇంట్లో ఉన్నాను మేము బయటకు గుంజినాం. మాకు రోడ్లు సౌకర్యం చేయాలి, మాకేదన్నా సమస్యలు వచ్చినా కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వచ్చిరు, మా వాళ్ళు వచ్చిరు, మా అక్కలు మా చెల్లెళ్ళు వచ్చిరు, నేను సహకరిస్తా, నేను సాయం చేస్తా అనే వ్యక్తి అనుకొని మేము వచ్చినాం. కానీ ఇప్పటికైనా దయచేసి చెప్తున్నాం, మేము అట్లా ఆశపడి మేము వచ్చినాం కాబట్టి మాకు అన్ని మంచి చెడులు చూడాలి, మాకు రోడ్లు కూడా చూడాలి. మా బజార్ కూడా రోడ్లు లేవు, మోరీలు లేవు, ఎయ్యి లేవు. ఇట్లా రోజుల నుంచి కూడా మాకు ఎంతవరకు రోడ్డు అన్నా కూడా నువ్వు ఒక బజార్కు రోడ్డు పోస్తావా, కరెంటు కూడా లేదు మాకు. నిన్న ఇవాళ కరెంట్ వచ్చింది. అన్ని కూడా ఈయన నమ్ముకొని మేము ఈయన కళ్ళి అడుగేసినాం, ఈయన ముందు అడుగు ఆయన వెనకంగా మేము ఉన్నాం అన్నట్టు వేసినాం. కాబట్టి మా అన్ని సహకరించాలి, మాకు అన్ని సాయం చేయాలి. అంతవరకే నమ్మకం ఉందా వాళ్ళ మీద, వీళ్ళ మీద వీళ్ళు సమస్యలను తీర్చుతున్నారు? నమ్మకం ఉన్నది. వచ్చే ఆశపడడు, డబ్బుకు ఆశపడడు, ఆయన కాడనే ఉంది డబ్బు. నేను వచ్చిన డబ్బు కూడా మీకు పెట్టి చేసే నమ్మకంతో మేము ముందుకు వచ్చినాం. అంతవరకే అండి. అందరి వరకు మేము గెలిపిస్తాము, గెలిపియాలి, మాకు పని చేయాలి. ఎమ్మటి ఉండి మేము తిరుగుతాం, చేస్తాం. మేము ఆశపడకుండా గెలిపిస్తాము. మాకు సాయం చేయకోకుండా ఇంటికి వచ్చి మేము అడుగుతాం. అంతవరకే.